హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జాతకపరంగా చాలా మంది నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, కుజదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నిటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పండితులు, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. కాలర్స్ అంతా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు మీ అందరికీ తెలుసు కదండి, ప్రతి మాసంలో ఒక విశేష పర్వదినం రోజున గురువుగారి ఆధ్వర్యంలో సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటు నవగ్రహ దోషాలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారందరికీ కూడా హోమాది క్రతువులు, అలాగే ఆశ్లేష బలి, రుద్ర, మృత్యుంజయ, శూలిని దుర్గా ఇటువంటి హోమాలన్నీ నిర్వహిస్తూ ఉంటారు. జాతకాల పరంగా ఎవరైతే దోషాలు ఎదుర్కొంటూ ఉంటారో వాటన్నిటికీ పరిహార మార్గంగా సామూహికంగా జరుగుతాయని తెలుసు కదా. ఈ నెల 22వ తారీఖు ఆదివారం నాడు మళ్ళీ ఈ హోమాది క్రతువులు సామూహికంగా నాగ ప్రతిష్టాపన ఉండబోతోందండి. ఇందులో ఎవరైనా పాల్గొనాలి అని అనుకుంటే కింద మీకు పీఠం నెంబర్ స్క్రోల్ అవుతోంది చూడండి. ఆ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీ గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోండి. ఇందులో మీరు డైరెక్ట్గా పాల్గొనొచ్చు. మేము దూరంగా ఉంటామండి, పాల్గొనే అవకాశం లేదండి అని అనుకుంటే మీ కుటుంబ సభ్యుల పేరు మీదైనా లేదంటే పరోక్షంగా అయినా కూడా మీ గోత్రనామాలు నమోదు చేయించుకొని పూజలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. గురువుగారు, కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి గురుగారు. ఈసారి 22వ తారీఖున పెడుతున్నటువంటి ముహూర్తం విశిష్టత ఏంటి గురుగారు? ప్రతిసారి ఈ క్రతువులు నిర్వహిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చేటువంటి స్పందన కావచ్చు, లేదంటే ఆ తర్వాత మీతో పంచుకునే అనుభవాలు కావచ్చు, ఎలా ఉంటాయి గురుగారు? ఈసారి 22వ తారీఖు ఆదివారం, ఏకాదశి తిథి, తర్వాత భరణీ నక్షత్రం. భరణీ నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం. భరణీ కృతికా నక్షత్రాలు ఎప్పుడు కూడా అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రాలు, మరి చాలా విశేషమైన నక్షత్రాలు. ముహూర్తాల్లో భరణీ నక్షత్రం చాలా విశేషం. అటువంటి ముహూర్తం రోజు నిర్ణయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం అనేది వాళ్ళ మొదటగా చేస్తున్నది కాదు. గత సంవత్సర కాలం నుంచి 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాం హిందూ ధర్మంలో. మరి ఎంతోమంది ఇది చేసిన తర్వాత అద్భుతమైన ఫలితాలను పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ద్వారా ఒకరికొకరు చెప్పుకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అట్లా దిగ్విజయంగా కార్యక్రమం అయితే నడుస్తుంది. ఎందుకంటే మనం చేసేది యథావిధిగా చేస్తాం కాబట్టి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి, ఎందుకంటే సందేహం లేదు. అదే నా నమ్మకం కూడా. కాబట్టి దాన్నే పాటిస్తూ వెళుతూ ఉన్నాం మన నిత్యకృత్యంలో కూడా. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. ఓకే గురుగారు, ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత ఎవరైనా ఎప్పుడైనా మీతో వచ్చి అనుభవాలు పంచుకున్న ఉన్నాయా అండి? చాలా జరుగుతుంటాయమ్మా నిత్యకృత్యంలో. మరి నిన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళ అరుణాచలంలో ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు. మరి చెప్పిన తర్వాత వాళ్ళ కొన్ని కార్యక్రమాలు అయినాయి. తర్వాత అమ్మాయి పెళ్లి కావట్లేదని చెప్పారు. అప్పుడు నేను చెప్పడం జరిగింది, దోషం వల్ల పెళ్లి కాదమ్మా అని చెప్తే వాళ్ళు మెడ్రాస్ నుంచి వచ్చారు, నిన్న వచ్చి చేయించుకొని వెళ్ళారు. ఇట్లా ఎన్నో రకాల అనుభవాలు జరుగుతూ ఉంటాయి నిత్యకృత్యంలో. అట్లా చెప్తే స్టోరీలుగా చెప్పొచ్చు. ఒక అతనికైతే సంతానం లేదు. అతను నాకు ఎవరో కూడా తెలియదు, ఢిల్లీలో ఉంటాడు ఆయన. మరి ఆన్లైన్లో ఫోన్ ద్వారా పరిచయం, మాత్రం ఆయన ముఖం కూడా తెలియదు. గురువుగారు సంతానం కలిగి నీకు 2 లక్షలు ఇస్తా అన్నాడు. సరే చేసిన తర్వాత ఖచ్చితంగా సంతానం కలిగింది. అట్లా వాళ్ళంటే ఇద్దరు కలిగింది సంతానం. ఇట్లా ఎంతోమందికి దానివల్ల మంచి జరుగుతూ ఉంటుందమ్మా. తప్పకుండా గురుగారు. అలాగే నాగ ప్రతిష్టాపన అనేసరికి అంటే జనరల్గా గుడి చుట్టూ తిరగండి, పూజ చేసుకోండి అని చెప్తే కొంతవరకు ఇష్టపడతారేమో, కానీ ప్రతిష్ట అనేసరికి ఇప్పటికీ కూడా జనాలు భయపడడానికి కారణం మీరేం గమనించారు గురుగారు? అంటే ప్రతిష్ట అనేది తెలియక అనుకోవడమే తప్ప చేసే విధానంలో ఎప్పుడైతే కరెక్ట్గా జరుగుతుందో ఆటోమేటిక్గా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రతిష్ట అనేది ఎంతో ఉత్కృష్టమైనటువంటిది. శాంతి విధానంలో మనం చెప్పుకుంటుంటాం కదా, ప్రతిష్ట అనేది వీటన్నిటికన్నా చాలా శక్తివంతమైనది. మరి ఒక జీవానికి ప్రాణానికి అపరాధం చేయడం వల్ల వచ్చేటువంటి నాగదోషం. సర్పానికో మరి దేవతా సర్పాలు 9 రకాల దేవతా సర్పాలు ఉంటాయి. సర్పజాతులు 74 రకాల సర్పజాతులు ఉంటాయి. ఈ దేవతా సర్పాలు కనుక అపరాధం చేసినట్లయితే సర్పశాప యోగాలు సంభవిస్తాయి. అది జాతక భాగంలో ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది. మరి అటువంటి వాటికి చిన్న చిన్న హోమాలతోనో ఎంత ప్రయత్నం చేసినా ఎంతోమంది చెప్తుంటారు. నిత్యకృత్యంలో నాకైతే కనీసం ఒక 50 ఫోన్లు వస్తాయి. గురువుగారు మేము కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళామంటే మా పని కాలేదు, గురువుగారు హోమం చేసామండి, ప్రతి గురువుగారు చెప్పింది చేసామండి, మాకు పని కాలేదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. నిత్యకృత్యాలు కనీసం ఒక 50 మంది చెప్తుంటారు నాకు. వాళ్ళందరికీ ఒకటే చెప్తా, కాలేదు కాబట్టి నేను చెప్పింది ఒకసారి చేసి చూడండి, ఖచ్చితంగా పని అవుతుంది చెప్పడం జరుగుతుంది. అందరికీ కూడా చేసిన తర్వాత పని కాకపోవడం అనేది ఎవరు లేరమ్మా. మరి నాగప్రతిష్ఠ, ఆశేష పని పూజ కలిపి చేయడం వల్ల
అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పని కాకపోవడం అనేది సందేహమే లేదు. దీన్ని మించింది కార్యక్రమం కూడా లేదు ఇక. కాబట్టి చాలా ఉత్కృష్టమైనటువంటిది నాగప్రతిష్ఠ. అది కూడా సుబ్రహ్మణ్య ఉపాసన ఉన్న వాళ్ళు చేస్తే ఖచ్చితంగా పనులు అయిపోతాయి, అందులో సందేహం లేదు. తప్పకుండా గురుగారు. కాలర్ నమస్తే అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి? ఓకే మేడం. అయ్యా టీవీ వైపు చూడకుండా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 98 20 తారీఖు ఓకే. 1వ నెల ఓకే. టైం చెప్పండి. 7:43. ఎప్పుడండి? రాత్రా ఉదయమా? నైట్. ఎవరిదండి జాతకం? మా అబ్బాయి. అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. మా అబ్బాయి పేరు శ్రీనివాస్ మేడం. చెప్పండి. అదేంటి అబ్బాయి జాతక ఫలం ఎలా ఉందని తెలుసుకోవడానికి చేశాను సార్. జాతక బలం ఏంటి? పెళ్లి గురించి అడుగుతున్నావా, ఉద్యోగమా ఏంటి? అదే మ్యారేజ్ గురించి. ఇక్కడ దోషం, పెళ్లి దోషం కనపడుతుంది. ఎందుకంటే సప్తమంలో కేతువు, లగ్నంలో రాహువు పడ్డాడు. దాంతోపాటు లగ్న దోషం ఉంది. లగ్న దోషం అంటే రోజు చెప్తుంటా పెళ్లి కావడం కష్టం, పెళ్లి లేట్ అయ్యే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. దానివల్లే పెళ్లి కావట్లేదు. దాంతోపాటు నాగదోషం కూడా బలంగా ఉంది. ఉద్యోగపరంగా స్థిమితం వచ్చిందా రాలేదా? అవును స్వామి. ఏంది వచ్చిందా? స్థిమితం రాలేదా? రాలేదు స్వామి. కాబట్టి చేయించండి నాగప్రతిష్ఠ. ఆశ్లేష బలి పూజ కనుక చేసినట్టయితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. అది చేయకపోతే ఎన్నాళ్ళు పోయినా అంతే కూర్చుంటాడు, టైం అంతా వృధా అయిపోతూ ఉంటుంది. ఓకేనా? ఓకే స్వామి, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే చేస్తాం స్వామి. ఎప్పుడు చేస్తారు స్వామి? వచ్చే ఆదివారం ఉంది. కింద నెంబర్కి కాల్ చేయండి, చేస్తే దాని డీటెయిల్స్ చెప్తారు. దాని విధి విధానాలు ఏంటి, ఎటువంటి నియమాలు పాటించాలని తెలుసుకొని వచ్చి కూర్చొని చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్కారం అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఏప్రిల్ 12. ఓకే. 4వ నెల 2013. ఏప్రిల్ 12, 2013. టైం చెప్పండి అమ్మా. లితిక 13 సంవత్సరాలు. టైము చెప్పండి. టైమా శుక్రవారం 5:20 అండి. ఎప్పుడు? ఉదయమా సాయంత్రమా? ఉదయాన. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. మీ అమ్మాయి మాట వింటుందా? మా పాప గురించి చెప్పండి. ఈ పాప గురించేలే, మాట వింటుందా చెప్పు. అదే మా అమ్మాయి నిన్న పుష్పవతి అయింది. ఆ అమ్మాయి టైం వచ్చి 1:40. అమ్మా అవన్నీ ఇక్కడ కాదు. పుష్పావతి అయినప్పుడు విడిగా పంచాంగం చూపించుకొని మీ ఇంటి దగ్గర ఎవరైనా అయ్యగారులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకో. నువ్వు ఈ జాతకం చూపించి మీ అమ్మాయి పుష్పావతి గురించి ఎట్లా చెప్పేది? ఆమె పుట్టిన పంచాంగం తీయాలి, నిన్న మొన్న పంచాంగం తీసి చూడాలి. జాతకపరంగా బాగానే ఉంది. ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగుంటుందా? బాగుంది గురువు గారు. కాస్త దోషం కనపడుతుంది, మాంగళ్య దోషం కనపడుతుంది. ఏదేమైనా అమ్మాయి ఖచ్చితంగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంది. జాతకం అయితే బాగానే ఉంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అక్టోబర్. కొంచెం గట్టిగా మాట్లాడాలండి, టీవీ వైపు చూడకండి. చెప్పండి. అక్టోబర్ 20. అక్టోబర్ 20యా? 25. సంవత్సరం 1997. టైం మార్నింగ్ 3:50. 27 అమ్మా అక్టోబర్. అవును గురుగారు. 97 అక్టోబర్ 25. టైం టైం మార్నింగ్ 3:50నా 50యా? 3:50. 50. ఓకే. ఎవరిదండి జాతకం? అదే. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పాయా? ఏం పని చేస్తుంటావు? నమస్తే గురుగారు. నమస్తే. ఏం పని చేస్తుంటావు అంట? అంత మెత్తగా ఉన్నావు. చదువు అయిపోయింది. చదువు అయిపోయింది. అంత చిన్న ఆడపిల్లలాగా మాట్లాడుతున్నావు, గట్టిగా మాట్లాడలేవు. కాదు, ఆడపిల్లని వాళ్ళు దబాయించి మాట్లాడుతున్నారు. నువ్వు మగపిల్లాడు అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు? నీకోసమేలే, గట్టిగా మాట్లాడు. ఏం వినిపిస్తాను నువ్వు చెప్పేది? దేని గురించి చెప్పు. పెళ్ళైందా? ఎవరైనా జాబ్ చిన్నగా మాట్లాడితే జాబ్ ఇవ్వరు, గట్టిగా మాట్లాడాలి. మగవాళ్ళు ఎప్పుడైనా సరే కాస్త కాన్ఫిడెన్స్గా మాట్లాడితే జాబ్ కూడా వస్తుంది. ఓకేనా? పేరేంటి? ఓరు నాయన, నీ మాట తప్ప నా మాట వింటలేదుగా. జాతకపరంగా శని బాగలేడు, శనికి చేయించుకో. శనికి చేస్తే జాబ్ వస్తుంది. ఓకేనా? ఇక నీకు తినాలంటే 1 కేజీ అన్నం తిని రావాలి. నీకు చెప్పాలంటే తర్వాత సీదా డైరెక్ట్ ఆఫీస్కి రా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా బాబుది 92 సంవత్సరం. 92
15వ తారీఖు ఆ, 4వ నెల. ఓకే. టైం చెప్పండి అమ్మా. ఉదయం 11:12 అమ్మా. అబ్బాయి పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. పేరు జగన్మోహన్ రావు. చెప్పమ్మా. పేరు జగన్మోహన్ రావు. వినపడింది చెప్పు. మీ వాడు మాట వింటున్నాడా? ఎన్నడ స్వామి. ఏం పని చేస్తాడండి? బిజినెస్ స్వామి. వ్యాపారం చేస్తున్నాడు. పేరేంటో? జగన్మోహన్ రెడ్డి. సరే, జగన్మోహన్ రావులే. సరే, జాతకం అయితే బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే సప్తమంలో రాహు పడ్డాడు. బాగా హుషారు ఎక్కువ. దోస్తులు బాగుంటారుగా? అదో సౌండ్. సరే, దేని గురించి కావాలి చెప్పు. కళ్యాణం కోసం స్వామి. కళ్యాణం అంతా మీ వాడి చేతిలోనే ఉంది, నీ చేతిలో ఏం లేదు. ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, తెలుసా నీకు? ఒక అమ్మాయిని ఇష్టపడి ఉంటాడు ఆల్రెడీ. అలాగే చెప్పట్లేదు స్వామి. అడుగు, గట్టిగా అడిగితే చెప్తాడు. అమ్మాయి మీద ఉంది మనసంతా, చూసుకో. ఓకేనా? స్వామి. ఏమ్మా? అదే సంబంధాలు చూస్తుంటే ఏం చెప్పట్లేదు స్వామి. ఈ మధ్య సంబంధం చూసాము. అమ్మాయి ఏమో ఎవరినో ఇష్టపడ్డదని వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేశారు. సరే, మీ వాడిని గట్టిగా అడుగు. ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, మరి ఆ అమ్మాయిని ఏమంటావా ఏందిరా అడిగితే విషయం బయటకు వస్తుంది. ఓకేనా? అలాగే స్వామి. ఓకే అమ్మా. నెక్స్ట్ ఎవరైనా చూస్తున్నటువంటి ప్రేక్షకులు కాల్ కలవకపోయినా, లేకపోతే ఇప్పుడు మీరు ఎంత ట్రై చేసినా అవ్వకపోయినా, కింద మీకు కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే కనుక గురువుగారితో ఫోన్లో ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడే అవకాశం ఉంటుందండి. డైరెక్ట్గా కలవాలి అనుకున్నా కూడా హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర మహేశ్వరి ఛాంబర్స్ అనేటువంటి బిల్డింగ్లో ఫ్లాట్ నెంబర్ 502లో గురువుగారి పీఠం అనేది అందుబాటులో ఉందండి. సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కూడా కలవచ్చు. కానీ కింద మీకు నెంబర్ కనిపిస్తోంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ నెల 22వ తారీఖున ఏవైతే దోషాలవి తెలుసుకున్న తర్వాత వాటిని నివృత్తి చేసుకోవాలి, సామూహికంగా జరిగేటువంటి నాగ ప్రతిష్టాపన, ఆశ్లేష బలి, నవగ్రహ హోమాలతో ఇందులో పాల్గొనాలి అనుకునేవారు చక్కగా పాల్గొనాలి అనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీ గోత్ర నామాలు నమోదు చేసుకోండి. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 1998. ఓకే. ఆగస్టు 20. పుష్మి నక్షత్రం, కర్కట రాశి, హేమంత్ కుమార్ అండి. టైం చెప్పండి అమ్మా. టైం చెప్పండి. నైట్ 8:30 మేడం గారు. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. చెప్పండి. స్వామి, గురువు గారు నమస్తే స్వామి. మీ పాదాలు వందనం. నమస్తే, చెప్పండి. పిల్లాడు సెటిల్ అవ్వలేదు ఇంకా? బాబు గురించి అడగాలి స్వామి. సెటిల్ అయ్యాడా, సెటిల్ అవ్వలేదా చెప్పండి. జాబ్ వచ్చింది స్వామి. మళ్ళీ కంపెనీలు సెలెక్ట్ అవుతున్నాడు. ఒక వారం ఉందనగానే సైలెంట్ అయిపోతున్నాడు స్వామి. సైలెంట్ అయిపోతున్నాడా? పిలుస్తున్నారు కంపెనీలు సెలెక్ట్ అవుతున్నాడు స్వామి. జాయిన్ అవ్వట్లేదు అంతేనా? జాయిన్ లెటర్ ఇస్తున్నారు, మళ్ళీ ఇంకా తీసుకోబోయేలేకి కామ్గా ఉండిపోతున్నారు స్వామి. సరే, కంగారు పడక్కర్లా. జాతక పరంగా కాలసర్ప దోషం ఉంది. నేను రోజు చెప్తుంటా, కాలసర్ప దోషం ఉంటే కాలమే రివర్స్ ఉంటుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా జాయిన్ కాకపోవడం లేట్ అవుతూ ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా కాలం రివర్స్ ఉంటుంది కాలసర్ప దోషం ఉంటే. కాబట్టి దానివల్ల తప్ప రెండోది కాదు. జాతకం బ్రహ్మాండంగా ఉంది. పంచమ స్థానం చాలా బలంగా ఉంది. డబ్బులు గట్టిగా సంపాదిస్తాడు, దాంట్లో అనుమానం లేదు. సంతానం కలిగిన తర్వాత నీ కొడుకు చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి వెరీ గుడ్ బిహేవియర్, మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన ఉంటుంది. అవునా? మంచివాడు మీ అబ్బాయి, చాలా సాఫ్ట్ ఉంటాడు. కరెక్టేనా? సరే, నాగప్రతిష్ఠ చెప్పింది చేయండి. కాలసర్ప దోషానికి రేపు ఆదివారం జరుగుతుంది నాగప్రతిష్ఠ. ఆశ్లేష బలి పూజ చేస్తే 40 రోజుల్లో వాళ్ళు పిలిచి ఉద్యోగం ఇస్తారు. అనుమానం లేదు. ఓకేనా? చేయండి, ఫస్ట్ చేయండి, ఖచ్చితంగా అయిపోతుంది పని. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. ప్రజెంట్ జనరేషన్ చూసుకోవచ్చు, ప్రజెంట్ సిచ్యువేషన్స్ బయట చూసినా గురుగారు, ఒక్క పూజతోటో ఒక్క పువ్వుతోటో ఫలితం రావాలి అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అలా అని మీ వంటి పండితులు ఒకేసారి పెద్ద పెద్ద క్రతువులు పెట్టి సామూహికంగా పెట్టి అందరినీ భాగస్వామ్యుల్ని చేస్తూ ఉన్నారు. అయితే ఇలా చేయడం అనేది ఒక్కదాంతో రిజల్ట్ ఉంటుందా? వాళ్ళు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మారాల్సిన అవసరం కూడా ఎంతవరకు ఉంటుంది? అంటే మనిషిని నడిపించేది నవగ్రహాలు కాబట్టి
మరి ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైన ప్రధానమైన నిర్ణయాల విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి క్రతువు ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఇటువంటి కాలసర్ప దోషాలకి జీవితంలో ఒక్కసారి చేస్తే చాలు, మళ్ళీ మళ్ళీ చేయనవసరం లేదు. కొన్ని దోషాలకు మాత్రం మళ్ళీ మళ్ళీ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఒక జాతకుడికి పెళ్లిపరమైన దోషం, సంతానపరమైన దోషం 2 రకాలు ఉంటాయి. మరి ఫస్ట్ చేస్తే పెళ్ళి అయిపోతుంది, తర్వాత సంతానపరంగా మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఒకసారి చేయాల్సి ఉంటుంది తప్ప సామాన్యంగా 99% ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఒకటి ఇది చేసిన తర్వాత కాకపోవడం అనేది నా సర్వీసులో లేదమ్మా. ఎవరైనా సరే పని కాలేదన్న వాళ్ళు చాలా తక్కువ మంది, 100లో 1% ఉంటారు. అది కూడా వాడి దరిద్రం ఏదో నెత్తి మీద కూర్చుంటే తప్ప సామాన్యంగా ఫలితం రాకపోవడం అనేది జరగదు. అట్లా తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జూలై 13, ఓకే. జూలై 13, 2015 మేడం. టైం చెప్పండి అమ్మా. టైము తెల్లవారుజామున 3:45. ఎవరిదమ్మా జాతకం? మా బాబుదండి. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. బాబు పేరు వర్షిత్ అండి. ఆరోగ్యం బాగుందా? బాబు పేరు వర్షిత్ అండి. ఆరోగ్యం బాగుందా అది చెప్పండి. ఆరోగ్యమా బానే ఉంది గురువు గారు. కొంచెం అల్లరి ఎక్కువైంది, కొంచెం మాట వినట్లేదు. ఏదన్నా దోషాలు కానీ ఏమన్నా పరిహారాలు చెప్తారా అని చెప్పాను. ఎలా ఉన్నాను? దోషాలంటే రాబోయే కాలంలో రాహు మహాదశ ప్రారంభమైంది, అవ్వబోతుంది. 2026 నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. నాగదోషం ఉంది. అదే సమయంలో చాలా తెలియగలవాడు మీ అబ్బాయి. మంచి ఆత్మస్థైర్యం ఉంటుంది, దేనికి పడడు. దాంట్లో చదువులో నెంబర్ 1 ఉంటాడు. మంచి మంచి యోగాలు ఉన్నాయి. బుధాదిత్య యోగం ఉంది కాబట్టి జాతకం చాలా బాగుంది. కేవలం నాగదోషం వల్ల కొంత మొండితనంగా కనిపిస్తూ ఉంటాడు. ఎంత మొండితనం అయినా సరే నువ్వు ఎంతసేపు సాఫ్ట్గా చెప్పాలి. సాఫ్ట్గా చెప్తేనే బ్రెయిన్కి ఎక్కుతుంది తప్ప నువ్వు తిట్టినా కొట్టినా మైండ్కి ఎక్కదు, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇంకా పిల్లవాడి జీవితంలో తిరుగు లేకుండా ఉండాలంటే నాగదోషానికి పరిహారం చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకేనా? ఓకేనండి. కృతజ్ఞతలు గురువు గారు. ఓకేమ్మా. ఓకే. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఓకే అండి. చెప్పండి. 1998. ఓకే. ఫిబ్రవరి 26. ఫిబ్రవరి 26 అమ్మా. టైం చెప్పండి. 11:25 PM. ఎవరిదమ్మా జాతకం? నాదే అండి. మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా పేరు చెప్పు. అలీసా నా పేరు. మళ్ళీ గురువుగారు ఇంకోసారి అడగాలా పేరు? లేదండి, నా పేరు అనిత. చెప్పు సమస్య ఏంటి? కంపెనీ కోసం వెయిట్ చేస్తున్నాము. అంటే అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. మేము పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నామండి. ఎన్నాళ్ళైంది పెళ్ళి? కొంచెం ఎప్పుడు ఉంటుందని. పెళ్ళి ఎన్నాళ్ళైందమ్మా? 1 year. జాతక పరంగా పంచమంలో నాగదోషం కనబడుతుంది బలంగా. పంచమంలో నాగదోషం, సర్పశాపయోగం, దాంతోపాటు రవి పడ్డాడు. రవి నపుంసక గ్రహం. పంచమ స్థానంలో నపుంసక గ్రహాలు పెడితే సంతానం లేట్ అవుతుంది. ఇంతవరకు అసలు గర్భం రాలేదుగా? లేదు. ఖచ్చితంగా చేయాలి. నాగదోషానికి నాగప్రతిష్ఠతో పాటు పంచమంలో పడ్డ రవి దోషానికి ఖచ్చితంగా చేయాలి. చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. చేయకుండా కనుక ప్రయత్నం చేస్తే అబార్షన్స్ కావడం కానీ, 2-3 అబార్షన్స్ కావడం కానీ, సంతానం పుట్టిన తర్వాత పిల్లలకి ఏదైనా అనారోగ్య సమస్యలు రావడం కానీ కనపడుతుంది. ఇవి చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంవత్సరం తిరిగే లోపల మగపిల్లాడు పుడతాడు, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1993 జూలై 9 అండి. జూలై 9. టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 4:30. ఓకే. ఎవరిదమ్మా జాతకం? అదే అండి, నా పేరు శ్రావణి. శ్రావణి గారు మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా. నమస్కారం అండి గురువు గారు. ఫోన్ చేస్తున్నానండి. చెప్పండి. సంతానం గురించి ఫోన్ చేస్తున్నాను సార్. సంతానం గురించా? అవునండి. జాతకపరంగా జన్మలగ్నంలో రాహు ఉన్నాడు. ఇంతకుముందే చెప్పా. నపుంసక గ్రహాలు కొన్ని ఉంటాయి. రవి, శని, బుధులు. ఈ 3 కూడా నపుంసక గ్రహాలు. పంచమస్థానంలో కనుక పడ్డట్లయితే సంతానం లేట్ అవుతుంది. పంచమస్థానం బాగా ఇదిగా ఉంది. ఎన్నాళ్ళైందమ్మా పెళ్ళై? 5 సంవత్సరాలు అవుతుంది. డాక్టర్ చూపించావా? అంతా బాగానే ఉంది అంటాడు. అవునా? డాక్టర్ దగ్గరికి వెళ్ళారా లేదా?
అర్థం అవ్వలేదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, చూపించుకున్నారా లేదా అంటున్నా. హాస్పిటల్ అవునమ్మా, డాక్టర్ అంటే హాస్పిటల్ కాదు, ఇల్లా. అమ్మా సిగ్నల్లోకి రండి. మీరు సిగ్నల్లోకి వచ్చి హాస్పిటల్కి వెళ్ళారా, చూపించుకున్నారా అని అడుగుతున్నారు. అదేనమ్మా, అంత బాగానే ఉంటుందంటారు జాతకపరంగా. మెయిన్ లగ్నంలో రాహు ఉన్నాడు. జన్మాగ్నంలో రాహు ఉంటే ఒంటి మీద సర్పం ఉన్నట్లే, గుర్తుపెట్టుకో. సంతానం కలగాలంటే నాగప్రతిష్ఠ చేయండి, సంవత్సరం తిరిగిలో ఒక సంతానం కలుగుతుంది. ఓకేనా? నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేసిన తర్వాత కాశీ శ్రీశైలం పోయేస్తే సంవత్సరం తిరిగే లోపల మగ పిల్లవాడు పుడతాడు. ఓకేనా? 25 సంతానం ఉందంటారండి నాకు. ఇంకా అవన్నీ కావాలంటే డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి అపాయింట్మెంట్ తీసుకుంటే ఏ సంవత్సరం పిల్లలు పుడతారో కూడా చెప్తా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి? 15/5/1983. టైం చెప్పండి. మధ్యాహ్నం 2:50 ఎవరిదండి జాతకం? అయ్యా ఎవరిది జాతకం? నా మాట వినిపిస్తోందా? మేడం చెప్పండి. ఎవరిది జాతకం? నాదే. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. కిరణ్ కుమార్ అండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. దేని గురించి? సార్ అదే కొంచెం జాతకం చెప్పారు, ఎట్లా ఉంది కొంచెం చెప్తారా సార్? దేని గురించి? ఉద్యోగం గురించి అడుగుతున్నావా, పిల్లల గురించా? బిజినెస్ గురించి ఆలోచన చేస్తున్నాము. ఓకే, ఏ వ్యాపారం చేస్తున్నారు? ఈ ఫినాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్, దాని గురించి కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఎట్లుంటుంది అని. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. మీ పేరేంటి? కిరణ్ కుమార్ సార్. చేయండి, స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? అంటే ఈ ఎప్పుడు ఓపెన్ చేయమంటారు సార్ అది ఆఫీస్ కానీ? ముహూర్తం కూడా ఫోన్లోనే చెప్పాలా? చెప్పండి, ముహూర్తం కూడా ఫోన్లో చెప్పంటావా అంటున్నా. ఇష్టం అండి, చెప్తే మా ఇష్టమా? మనకు పద్ధతి ఉంటుంది. ముహూర్తం అనేది పంచాంగం తీసి లెక్కలేసి టైటిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైటిల్కి మీ నక్షత్రం చూసుకొని దాని దగ్గర ముహూర్తం చూడాలి. అన్నీ ఫ్రీగా రావాలంటే రావు సార్, గుర్తుపెట్టుకోండి. జాతకంలో నువ్వు చేసే వ్యాపారం కలిసి వస్తుందా లేదా అని అడిగావు, కలిసి వస్తుందని చెప్పా. ముహూర్తం కూడా చెప్పమంటే ఎట్లా అవుతుంది చెప్పండి? సపరేట్ మీ దగ్గర ఉంటే ఎవరు అయ్యగారి దగ్గరికి చూపించుకోండి, లేదంటే విడిగా రండి, వస్తే అప్పుడు అన్ని వివరాలు చెప్తా. ఓకేనా? తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే, మన మాట వినిపిస్తోందా? హలో అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో టీవీ వైపు చూడొద్దమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఫోన్లో మాట్లాడండి. అక్టోబర్ 25. అక్టోబర్ 25. 10వ నెల 2000. అక్టోబర్ 25, 2000. టైం చెప్పండి. రాత్రి 11:30 ఎవరిదమ్మా జాతకం? మా పాపదండి. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే. పాప పేరు సంగవి అండి. అమ్మా పాప పేరు సంగవి. ఓకే, పెళ్లి గురించి అడుగుతున్నావా? చెప్పు, ఏంటి సమస్య ఏంటి? ఇక్కడైతే పెళ్లి దోషం కనపడుతుంది. పెళ్లి కాస్త లేట్. పెళ్లి అనుకుంటున్నారండి, అమ్మా అవ్వట్లేదని కొంచెం బాధపడుతున్నాం. సరే, కంగారు పడాల్సిన పని లేదు. పెళ్లి అనేది చిటికేస్తే పెళ్లి అయిపోతుంది, గుర్తుపెట్టుకో. కాకపోతే ఏంటంటే లగ్న దోషం ఉంది. ఈ లగ్న దోషం ఉంటే రోజు చెప్తుంటా, ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి అనేది సఫలీకృతం కాదు, లేట్ అవుతుంది. లగ్న దోషానికి ఖచ్చితంగా అమ్మాయిని కూర్చోబెట్టి కదలే వివాహం చేయించు. కదలే వివాహం చేసి పెళ్లి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. ఓకేనా? నమస్తే అండి. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1995 ఓకే. మార్చి 2. టైం చెప్పండి అమ్మా. టైం 11 to 12 మార్నింగ్. ఎవరిదమ్మా జాతకం? మా వారి జాతకం అండి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా, మీ ఆయన పేరేంటి? రాజేష్. రాజేష్, చెప్పు, ఏంటి సంగతి? ఏం పని చేస్తుంటాడు? ఎలా ఉంటుందో తెలుసుకోవాలని, ప్రమోషన్ ఉందో జాబ్ పరంగా. దేంట్లో చేస్తాడు మీ ఆయన జాబు? ఐటీలో ఉన్నాడా? ఇంజనీర్ స్వామి. గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ జాబ్ స్వామి. ఓకే, బాగానే ఉంది. కాకపోతే ప్రమోషన్స్ అయిపోయినాయి అన్నా? ప్రమోషన్ ఇంకా ఇవ్వలేదు స్వామి. నేనే చెప్తున్నా, అయిపోయిందంటే అవ్వలేదనే అర్థం. సరే, శనికి చేయించు. శనికి కుజుడు కనుక చేస్తే ఖచ్చితంగా వెంటనే ఈ సంవత్సరం ప్రమోషన్ వస్తుంది. ఓకేనా? శనికి స్వామి. శనికి కుజుడికి హోమం చేయించండి, చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకేనా? ప్రమోషన్ అనేది వస్తుంది. చూస్తున్నటువంటి ప్రేక్షకులు మీరు ఈ లైవ్కి కాల్ చేసి
మాట్లాడగలిగినట్టు అంటే మీకు కాల్ కలిస్తే మాట్లాడొచ్చండి. లేదంటే కనుక మీరు గురుగారితో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉంది, అపాయింట్మెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే జాతకం తెలుసుకున్న తర్వాత దోషాలు పరిహారం చేసుకోవాలి అనుకుంటే సామూహికంగా నాగప్రతిష్టాపనలో పాల్గొనాలన్నా, నవగ్రహ దోషాలు కొన్ని చెప్తూ ఉన్నారు కదండి, తెలుసుకుంటూ ఉన్నారు కదా, వాటికి పరిహారంగా హోమాల్లో పాల్గొనాలి అనుకున్నా కింద మీకు పీఠం నెంబర్ వస్తోంది. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మీ గోత్రనామాలు నమోదు చేసుకుంటారు పీఠం వారు. చక్కగా ఈ నెల 22వ తారీఖునైతే ఈ పూజాది క్రతువులన్నీ ఉండబోతున్నాయి, అందులో పాల్గొనొచ్చండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా అబ్బాయి అండి వివాహం కోసం 1996 అమ్మా మే 6 అండి. ఓకే, టైం చెప్పండి అమ్మా. టైం ఉదయం 10:30 బొండపల్లి గ్రామంలో జన్మించాడండి. సరే, అబ్బాయి పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. అబ్బాయి పేరు సాయి కిరణ్ అండి. చెప్పండమ్మా. అదే 96 మే 6 అమ్మా అయిపోయింది, అయిపోయింది. ఒక్కసారి చెప్తే చాలు, 2 సార్లు అక్కర్ల గురువు గారికి. మరి సంబంధాలు రావడం. అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి పోస్టల్ డిపార్ట్మెంట్ అండి, ఎంటీఎస్ చేస్తున్నాడండి. అదే వివాహం కోసం చేస్తున్నాం. ఇంకా కళ్యాణం అంటే ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వచ్చిందా? కానీ అయితే వాళ్ళకి నచ్చలేదు, లేక మాకు నచ్చలేదు. అలాగే నా మాట నాకు టైం ఏమో కొద్దిగా. ఉద్యోగం వచ్చిందా అంటున్నా. ఉద్యోగం వచ్చిందండి, ప్రెసెంట్ ఉద్యోగం చేస్తున్నాడండి. ఓకే, సరే, జాతకపరంగా బాగానే ఉంది, ఎటువంటి దోషాలు ఏం లేవు. కాకపోతే కుటుంబ స్థానం నీచబడింది. కుటుంబ స్థానం నీచబడ్డ వల్ల లేట్ అవుతుంది. దాంతోపాటు సప్తమంలో గురుడు పడ్డాడు. సప్తమంలో గురుడు పడితే కూడా ఖచ్చితంగా పెళ్లి లేట్ అవుతుంది. గురువుకి చంద్రుడికి ఒకసారి హోమం చేయించండి. మరి జాతకరీత్యా పెళ్ళి అయిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. మీ వాడికి మంచి అందమైన భార్య, సద్గుణాలు కలిగిన భార్య వస్తుంది, అనుమానం లేదు. గురువుకి చంద్రుడికి చేస్తే ఖచ్చితంగా అనుకూలమైన సంబంధం వస్తుంది. ఓకేనా? మా విన్నారా? నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2 జూన్ 1970 మేడం. జూన్ 2, 70. టైం చెప్పండి. ఉదయం 8 గంటలు మేడం. ఎవరిదండి జాతకం? నాదే అండి. మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పయా. నమస్కారం గురువు గారు. నమస్తే. జయరామ్. జయరామ్, ఓకే. ఏం పని చేస్తుంటావు? కిరాణం షాప్ అండి. ఏంటి సమస్య? ఏంటి? బాగానే చేస్తున్నావు వ్యాపారం? బాగా ఉంది, కానీ కొన్ని మొండి బకాయిలు బాగున్నాయి గురువు. సైడ్ గా నేను ఫైనాన్షియల్ గా వ్యాపారం చేస్తుంటాను. అందులో కొన్ని మొండి బకాయిలు బాగా ఏర్పడ్డాయి, పాతవి కొన్ని. సరే, మొండి బకాయిలు అంటే మరి చూసించుకోవాలి. వ్యాపారం అంటేనే చిల్లర కొట్టంటేనే అప్పు పెడితేనే మళ్ళీ వస్తాడు, లేదా రాడు. ఎక్కువ పెట్టంటే పక్క సందులో చెడిపోతాడు కనపడకుండా. అవునా? మరి ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకటి జాతకపరంగా వచ్చేటప్పటికి బాగానే ఉంది, జాతకం బ్రహ్మాండంగా ఉంది. భాగ్యస్థానం నీచబడింది. కాకపోతే ఏలినాడు శని ప్రారంభమైంది. ఒకసారి శనికి చేయించుకో. శనికి చేస్తే అప్పుల పాలు కాకుండా ఉంటావు, నష్టపోకుండా ఉంటావు, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే సార్. జాతకం బ్రహ్మాండంగా ఉంది, వ్యాపారంలో సంపాదిస్తావు, అనుమానం లేదు. కేవలం ఏలినాడు శని ప్రారంభమైంది, దానివల్ల ఇబ్బంది పడుతున్నావు. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2001 ఓకే. ఏప్రిల్ 22 తెల్లారుజామున 3 బాగుంటుంది. ఎవరిదమ్మా జాతకం? మా అమ్మాయిలండి. ఎంతమ్మా టైము? 3:15 గురువుగారు పొద్దున్న. అమ్మాయి పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. చెప్పమ్మా. మా అమ్మాయి దేవికి శ్రీ అండి. ఏం పేరమ్మా? కొద్ది గట్టిగా చెప్పలేవా? అడగాలనుకుంటున్నాను. ఏం పేరు? పేరేంటి? హలో అమ్మా అమ్మాయి పేరు గట్టిగా మాట్లాడండి. దేదీప్యశ్రీ. దేదీప్యశ్రీ, ఓకే. సరే, జాతకపరంగా వచ్చేటప్పుడు పెళ్లి గురించి అడుగుతున్నారా? పెళ్లి గురించి అడుగుతున్నాం. ఉద్యోగం వచ్చిందా? మరి మంచి ఉద్యోగం వచ్చిందా? ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తుంది. ఆ ఉద్యోగంలో కూడా ఎట్లా ఉంటుంది ఏంటని అడుగుతుంది. ఎట్లా ఉంటుంది? కాలసర్ప దోషం ఉంది, సర్పశాపయోగం ఉంది. ఈ 2 దోషాలు ఉంటే ఏ సమయానికి ఏది జరగాలి అది జరగదు, లేట్ అవుతుంది. పెళ్లి లేట్ అవుతుంది, సంతానం లేట్ అవుతుంది, ఒకటే ఆడపిల్ల పుట్టే అవకాశాలు ఉన్నాయి. ఇవి చేస్తే ఇవన్నీ దోషాలు పోతాయి. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? పద్మావతి. పద్మావతి గారు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మార్చి 1, 2024. టైం చెప్పండి అమ్మా. పొద్దున్న అది సాయంత్రం 8:22కు అమెరికాలో పుట్టిందండి మా మనవాడు. మనవాడి పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి అమ్మా. అయాన్స్. అమ్మా, అమెరికా పుట్టిన వాళ్ళ జాతకాలు చేయాలని చూడాలి అంటే సాఫ్ట్వేర్ మార్చాలి.
ఇప్పుడు నేను చూసేది మొత్తం ఇండియన్ సాఫ్ట్వేర్, మళ్ళీ అమెరికన్ మొత్తం పెట్టి మారిస్తే కానీ కాదు. అది పెట్టాలంటే ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. నువ్వు డైరెక్ట్ కాల్ చేస్తే చెప్తా, ఓకేనా? సరే గురువుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 11 ఓకే. 6 2013 అండి. టైం చెప్పండి అమ్మా. 8:40 ఈవినింగ్. ఎవరిదమ్మా జాతకం? మా బాబుదండి. అబ్బాయి పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. బాబు పేరు హృత్విక్ చౌదరి అండి. చెప్పమ్మా. అదే బాబుది ఎలా ఉందో ఒకసారి కనుక్కుందాం. బాబుది బ్రహ్మాండంగా ఉంది జాతకం, ఇబ్బంది లేదు, మంచిగా చదువుతాడు, మంచి తెలివితేటలు ఉంటాయి, సైన్స్ మ్యాథ్స్లో టాప్ లెవెల్కి వెళ్తాడు, మంచి తెలివితేటలు ఉంటాయి. శని ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఈయన పుట్టిన తర్వాత మీకు కూడా బాగా కలిసి వచ్చి ఉండాలి, అవునా? అవునండి. ఇంకేం కావాలి? కాకపోతే నాగదోషం ఉంది. ఆ నాగదోషం కాలసర్పదోషం 2 పడ్డాయి, గుర్తుపెట్టుకో. ఇటువంటి యోగాలన్నీ ఉపయోగించాలంటే వాటికి పరిహారం చేసినప్పుడు ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మంచి తెలివితేటలు ఉంటాయి. చాలా బాగుంది. ఇది ఒక్కటి చేయించండి, జీవితంలో తిరిగి ఉండదు. నెంబర్ 1 టాప్ లెవెల్కి వెళ్తాడు ఆయన, ఓకేనా? సరే అండి. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 1961 జూలై 6 అమ్మా. టైం లేదమ్మా. పొద్దున్న మధ్యాహ్నం రాత్రి అదన్నా ఏమన్నా తెలుసా అమ్మా? అది లేదమ్మా. సరే. అది ఒకటి ఎవరిదండి? తేదీ ఒకటి రాసి ఉన్నారు. ఎవరిదండి జాతకం? నాదేమ్మా. నా పేరు రాజేశ్వరి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పండి. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. అదే డేట్ ఆఫ్ అది ఇచ్చాను, బర్త్ ఇచ్చారులే, టైం లేదుగా, ప్రయోజనం ఉంది. టైం లేదు స్వామి. మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు, టైం ఉంటే కరెక్ట్గా వస్తుంది. సమస్య ఏంటో చెప్పండి. పేరు నుంచి చెప్పండి స్వామి. సమస్య ఏంటో చెప్పమ్మా. సమస్య అంటే హెల్త్ సమస్య స్వామి. రాజేశ్వరి ఆ పేరు? అవును స్వామి. మరి ఈ వయసులో హెల్త్ సమస్యలు కాకపోతే ఏమొస్తాయి చెప్పండి? పెద్ద వయసు వచ్చిన తర్వాత కాదండి, 65-70 వచ్చింది హెల్త్ ప్రాబ్లం కాదు, ఏమొస్తాయి చెప్పండి? చిన్న వయసు కాదు కదమ్మా. జాతకం బాగానే ఉంది, కుటుంబ పరంగా పిల్లలు మంచి వృద్ధిలోకి వెళ్ళి ఉంటారు, అవునా? స్థితిగతులన్నీ బాగానే కనపడుతున్నాయి, ఓకేనా? ఓకే సార్. మరి ఆ వయసులో సహజంగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు. పేరు రీత్యా కూడా బాగానే ఉంది, భయపడాల్సిన పని లేదు. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు 2 ఏళ్ల పాటు జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 ఏళ్ళు దాటిందంటే మీకు తిరుగులేదు, ఓకేనా? సరే సార్. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. బాబు పేరు లోకేష్. 2006 ఓకే. 10వ నెల 29వ తారీఖు ప్రొద్దున 4:55 పుట్టిండు. మాట్లాడండి అమ్మా గురువు గారితో. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఇంతకుసారి ఇంత ముందు అడిగావు కదా ఒకసారి? అవును చేశాను గురుగారు. మళ్ళీ చెప్పనుగా. అదే బాబు గురించి తెలుసుకుందామని. బాబు కాదమ్మా, ఆపేసిండు, వినండి. వెళ్ళిపోయినాయి. ఇంతకుముందు ఒకసారి అడిగావా లేదా గురుగారు? ఇంతకుముందు ఒకసారి అడిగారా లేదా నన్ను? లేదు గురుగారు, ఇదే ఫస్ట్ టైం. అడిగినట్టు గుర్తుంది బాగా? లేదు లేదు, ఇదే ఈ రోజే ఫస్ట్ టైం. చెప్పండి. అయితే చెప్పండి. అదే ఇక బాబు సబ్జెక్ట్ వెళ్ళిపోయింది. ఈ బాబు స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తలేడు. శనికి చేయించండి, శని బాగలేడు, శనికి చేయించండి. దాంతోపాటు బాగా హుషారు ఉన్నాడు, బాగా దోస్తులు ఎక్కువ ఉన్నారు, కాస్త అమ్మాయిలతో కూడా బాగా తిరుగుతుంటాడు, చూసుకో, ఓకేనా? అవునా గురుగారు? తెలుసు, అదే టెన్షన్ ఉంది. మగపిల్లల్ని కంట కనిపెట్టి ఉండాలి. నేను చెప్తే అవునా అంటే ఎట్లా? నువ్వు చెప్పు. వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు అని చూడాలి కదా. చూసుకో, జాగ్రత్త చూసుకో, ఓకేనా? ఎందుకంటే చదువుకుంటే వయసులో చదువు మీరు శ్రద్ధ పెడితే ఇవన్నీ రావు. ఎప్పుడైతే డైవర్ట్ అయిందో చదువు ఎక్కడ వస్తుందో చెప్పు. కాబట్టి కాస్త జాగ్రత్త చూడండి. గురుగారు, ఇప్పుడు సంతానం అనేది కలగనప్పుడు వెంటనే ఆడవారి మీదకి నింద వేసేస్తూ ఉంటారు కదా. జాతక పరంగా తీసుకునేటప్పుడు ఇది మగవారికి సంబంధించి పెళ్ళైన తర్వాత వంశపారంపర్యంగా వాళ్ళ నుంచి వచ్చే దోషాలుగా కనిపిస్తాయా, లేకపోతే ఆడవాళ్ళకి పెళ్లికి ముందు నుంచి ఆ దోషాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? జ్యోతిష్యం ఏం చెప్తుంది? మంచి ప్రశ్న. సంతానం అనేది దంపతులు ఇద్దరి జాతకాల ప్రకారం క్యాల్కులేట్ చేయాలి. మరి మ్యాచింగ్ రిపోర్ట్ చూసినప్పుడు ఇవన్నీ చూస్తాం. సంతానపరమైన దోషాలు ఉన్నాయా, ఉంటే పిల్లవాడి దాంట్లో ఏమైనా దోషం ఉందా, లేకపోతే పిల్లాడి దాంట్లో దోషం ఉందా? ఇద్దరిలో ఏ ఒక్కరికి దోషం ఉన్నా సంతానం కలగదు. కాబట్టి భార్యాభర్త ఇద్దరు ఒకటే కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు జాతకాలు చూడాలి. ఒక్కళ్ళని నిందించడం కరెక్ట్ కాదు.
కొన్ని జాతకాలు చూస్తుంటాం, అమ్మాయి దాంట్లో బాగానే ఉంటుంది, పిల్లవాడి దాంట్లో మరి దోషం కనపడుతూ ఉంటుంది, దానివల్ల సంతానం కలగదు. అవన్నీ ముందుగా చూసుకోవాలి, చూసుకొని దానికి తగ్గట్టు చేస్తే ఖచ్చితంగా దానికి ఒక మార్గం అనేది దొరుకుతుందమ్మా. ఇప్పుడు సంతాన సమస్యలకి త్వరితగతిన ఫలితాన్ని ఇచ్చేటువంటి పూజ ఏముంటుంది గురుగారు ఎప్పటికీ కూడా? అంటే జాతకపరంగా ఎటువంటి దోషాలు ఉన్నాయో ప్రధానంగా చూడటం ఒకటి, దాంతోపాటు దానికి సంబంధించి శాంతులు చేయడం ఒకటి, తర్వాత శ్రీశైలం కాశీ వెళ్ళి రావాలి. ఇంటి యజమాని దానికి ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం తీసుకొని ఫస్ట్ కాశీ వెళ్ళడం, కాశీ నంది చెవిలో చెప్పాలి, స్వామి నాకు పుత్ర సంతానం కలగాలని చెప్పి ఆ మంత్రం చెప్పి నమస్కారం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ శ్రీశైలం పోయి రావాలి. ఈ రెండూ చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. నేను 100 మందికి చేయించా, 100 మందికి సంతానం కలిగింది, నా ఎక్స్పీరియన్స్లో ఇది మాత్రం అనుమానం లేదు. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్? 19/5/1985 అండి. ఓకే, టైం చెప్పండి. ఉదయం 10:10 మధ్యలో సార్ మేడం. ఎవరిదండి జాతకం? నాదే మేడం. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. చెప్పండి ప్రవీణ్ కుమార్ గారు. గురువు గారు నమస్తే సార్. నమస్తే. నా జాతకం ఇచ్చే ఏమన్నా ప్రభావం ఎలా ఉంది ఏంటో తెలుసుకుందామని చేశాను సార్. జాతకరీత్యా ప్రభావం అంటే ప్రజెంట్ రాహు మహాదశ నడుస్తుంది. ఎట్లా ఉంది, ఏం పని చేస్తుంటారు మీరు? నేను బిజినెస్ అండి, క్యాంటీన్ కాంట్రాక్ట్ చేస్తుంటాను. వ్యాపారంలో బ్రహ్మాండంగా ఉంది, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, అదృష్టం అనేది కాలం కలిసి వస్తూనే ఉంటుంది, కాకపోతే డబ్బు నిలబడదు, విపరీతం ఖర్చు అయిపోతూ ఉంటుంది. అవునా? అవునండి. దానివల్ల ఎందుకంటే గురువు నీచపడ్డాడు, ఎప్పుడు కూడా గురువు నీచపడకూడదు. 8 గ్రహాలు బాగుండి గురువు కనుక బాగుండకపోతే కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. అవసరానికి అవసరం తీరకపోవడము, మరి ధనం అవసరమైనప్పుడు కాస్త ఇబ్బందులు కలగడము, వచ్చిన ధనం ఖర్చు అయిపోవడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. అట్లా అనుభవం అయిందా మీకు లేదా? అట్లా అనుభవం అయిందా లేదా ఇంతవరకు నేను చెప్పినట్టుగా? ఆల్రెడీ అనుభవం జరుగుతుంది అలాగే. కాబట్టి గురువుకు చేయండి, గురువు కనుక హోమాలు అవి చేయండి. రాహుకి చంద్రుడికి గురువుకి చేస్తే అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వెళ్ళాలి, చేసుకుంటూ వెళితే డబ్బు నిలబడుతుంది, వ్యాపారం బాగా సాగుతుంది. ఓకేనా? తప్పకుండా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి. నా పేరు అరుణ అండి. అరుణ గారు సంతానం గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 30 తారీఖు 4వ నెల 1988. 88? అవునండి, 88. టైం చెప్పండి. టైం 8:15 PM. పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. సరేనండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. ఎలాగైంది పెళ్ళి మీ కోడలికి? కోడలు పెళ్ళి 4 సంవత్సరాలు అయిందండి. పిల్లలు అచ్చయ్య పేరు. గర్భం రాలేదా? ఏంటండి? గర్భం అసలు రాలేదా అంటున్నా. రాలేదండి, రాలేదు. సరే, జాతకపరంగా కోడలు జాతకం బాగుంది కానీ నాగదోషం కనపడుతుంది ఒకటి. తర్వాత నీ కొడుకుది కూడా చూడాలి. సంతానం అనేటప్పటికి ఇద్దరిది చూసినప్పుడే ఎక్కడ దోషం ఉందో తెలుస్తుంది. ఒకళ్ళు చూసి ఒకళ్ళు చూడకపోతే మరి సగం అన్నం తిని లేస్తే అవుతుంది, కడుపు నిండదు. ఇది కూడా అంతే, పరిపూర్ణంగా చూసుకొని ఏ దోషం ఉంది, దానికి ఏం పరిహారాలు చేసి నిర్ణయించుకొని చేస్తే సంతానం కలుగుతుంది. ఎందుకంటే మీ కోడల జాతకం పర్లేదు, మీ అబ్బాయి దాంట్లో బలంగా కనపడుతుంది. ఓకేనా? అబ్బాయి రోహిత్ అండి ఆయనది. తర్వాత చెయ్యి, అన్నీ ఫ్రీగా రావు. ఒకటేసారి 2 జాతకాలు చెప్పకూడదమ్మా. అపాయింట్మెంట్ అన్న తీసుకొని కలువు, లేదంటావా మళ్ళీ ఇంకొకసారి చెయ్యి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 10వ తారీఖు. ఓకే. 10వ తారీఖు 10వ నెల 2000 అండి. టైం చెప్పండి అమ్మా. టైం 10:11 నిమిషాలు. పొద్దున్న రాత్రా? ఉదయం అండి, ఉదయం. ఎవరిదండి జాతకం? మా చెల్లిగారి అబ్బాయిదండి. అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. ఆ అబ్బాయి పేరు శ్రీనివాస్ అండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. మాట వింటున్నాడా మీ చెల్లిగారు అబ్బాయి? లేదు గురువు గారు. వాళ్ళమ్మకి అనారోగ్యం వచ్చింది ఈ మధ్య, హెల్త్ వాళ్ళమ్మ చెల్లికి. 2022 తర్వాత మీ చెల్లికి ఏదైనా ప్రమాదం తప్పిందా? మా చెల్లిగారికి అండి అప్పుడు బాగుంటుంది కాదులేండి, మరి ప్రమాదం మరి ఏదైంది మరి. సరే, శని బాగలేడు, శనికి చేయమని, శనికి చేస్తే బాగుంటుంది. ఓకేనా? ఏం చేస్తున్నాడు అబ్బాయి? గురుగారు అసలు పని పాటుగా ఉండడం లేదండి, అలా మక్కువగా ఉంటున్నాడండి. మరి
బాలుడి శనికి చేయించండి ఫస్ట్. శనికి చేస్తే బాగుంటుంది. తెలివి గలవాడే, జాతకం బాగానే ఉంది, చేతులారా చేసుకుంటున్నాడు అంతే, వేరే ఏం లేదు. ఓకేనా? తెలివితేటలు చాలా ఉన్నాయి, దాన్ని పదును పెట్టాలిగా. పదును పెడితే అది ఉపయోగపడుతుంది. ఓకేనా? గురుగారు, నవగ్రహ హోమాలు కూడా మన పీఠంలో జరుగుతూ ఉంటాయి కదండి. ఈ గ్రహశాంతి హోమాలు అనేవి జాతకపరంగా ఎటువంటి దోషాలు ఉన్నప్పుడు చేయించుకోవాలి? ప్రధానంగా ఈ దోషాలన్నిటికీ ఆధారం ఏంటంటే గ్రహాలే. మరి వాళ్ళెవరో వాళ్ళ ముఖం తెలియదు, ముక్కు తెలియదు, మొహం తెలియదు, అయినా సరే మనం చెప్తున్నామంటే మరి గ్రహాల మీద ఆధారపడే ప్రెడిక్షన్ అనేది చెప్పగలుగుతాం. మరి దాంతోపాటుగా ఈ నాగప్రతిష్ఠ ఆశ్లేష బలితో పాటుగా మన పీఠంలో ఏం చేస్తామంటే ఏవైతే గ్రహాలు బాగాలేదో వాటన్నిటికీ కూడా పరిపూర్ణమైన శాంతి చేయడం జరుగుతుంది. మరి ఒకళ్ళకి కొంతమంది కొన్ని గ్రహాలు బాగుండవు, ఏవైతే బాగాలేదో ఏదైతే దోషం ఉందో దాన్ని సంకల్పం చెప్పి కరెక్ట్గా గ్రహశాంతితో పాటు అప్పుడు నాగప్రతిష్ఠ చేస్తే ఫలితాలు వస్తాయి. అది కాకుండా ఓన్లీ నాగప్రతిష్ఠ అనుకుంటున్నారు. నాగప్రతిష్ఠ ఒకటే కాదు, ఏవైతే గ్రహాలు బాగాలేదో వాటన్నిటికీ పరిపూర్ణంగా సంఖ్యపూర్తిగా హోమాలు అవి చేయాలి. చేసినప్పుడే ఫలితం వస్తుంది తప్ప తూతూ మంత్రంగా చేస్తే మాత్రం ఫలితాలు రావు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నాదా అండి? పేరు రజిత అండి. రజిత గారు డేట్ ఆఫ్ బర్త్? 23 ఓకే 4 1988. టైం చెప్పండి అమ్మా. టైం 12 అండి. ఎప్పుడు, మధ్యాహ్నమా ఉదయమా? నైట్ అండి. నైట్. ఓకే, మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. మా డేట్ ఆఫ్ బర్త్ 20. అయిపోయింది 2 సార్లు చెప్పదు. సమస్య ఏంటో చెప్పు. ఏం చేస్తున్నావా? ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా? హౌస్ వైఫ్ అండి. చెప్పండి, సమస్య ఏంటి? అంటే బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం, ఎట్లా ఉంది? ఇప్పుడే అడిగా. వ్యాపారం చేస్తున్నావా? జాతకపరంగా నువ్వు వ్యాపారం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఎంతమంది సంతానం మీకు? పిల్లలు ఎంతమంది అమ్మా? 2 అబ్బాయిలు. పిల్లలు పుట్టినా బాగా కలిసి వచ్చిందా లేదా? ఏంటండి? గ్యాప్ ఎందుకు తీసుకుంటారు? గ్యాప్ లేకుండా మాట్లాడండి. పిల్లలు పుట్టిన తర్వాత కలిసి వచ్చిందా లేదా? అంటే చిన్న పాప పుట్టాక కొంచెం లాస్ వచ్చిందండి. పెద్ద బాబు పుట్టిన కలిసి వచ్చిందా? అవునండి. మరి అబ్బాయి మీ అబ్బాయి కాదా, పిల్లాడు కాదా? అంటే ఇద్దరు పిల్లలు పుట్టినా కలిసి రావాలనా? ఎప్పుడు అట్లా అనుకోకూడదు. ఒకళ్ళు పుట్టిన తర్వాత కలిసి వస్తే కలిసి వచ్చినట్టే కదా. జాతకం బాగానే ఉంది, వ్యాపారం బాగానే ఉంటుంది. ఓకేనా? చేయండి, వ్యాపారం చేయండి, బాగా కలిసి వస్తుంది. తప్పకుండా గురుగారు. గురుగారు, ఈ లగ్న దోషాలు అని చాలా మందికి మీరు జాతకపరంగా చెప్తూ ఉంటారు. అంటే ఏంటి గురుగారు, ఎన్ని రకాలు ఉంటాయి? లగ్న దోషాల్లో 3-4 రకాల లగ్న దోషాలు ఉన్నాయి. ఇవి చాలామంది గమనించలేకపోతున్నారు. ప్రాబ్లం ఏంటి అనేది తెలియక బాగుందని చెప్పేస్తున్నారు. చేసుకున్న తర్వాత సమస్యలు వస్తున్నాయి. మరి ఇదంతా కూడా నేను రీసెర్చ్లో కొన్ని కనుక్కున్నటువంటి ఇవన్నీ కూడా. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో కూడా ఎక్కడ చెప్పలేదు. కొన్ని రకాల గ్రహాల కలయిక వల్ల కొన్ని లగ్నాలు కొన్ని నక్షత్రాలకి శత్రుక్షేత్రాలు అవుతాయి. ఇప్పుడు సపోజ్ సింహ లగ్నం ఉందనుకోండి. సింహ లగ్నానికి సప్తమాధిపతి ఎవరయ్యా అంటే శని భగవానుడు. మరి సప్తమ స్థానం అంటే కళత్ర స్థానం. ఆటోమేటిక్గా ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆ లగ్నం వాళ్ళకి సమస్య వస్తుంది. ఇట్లా కొన్ని రకాల లగ్నాలకు కొన్ని రకాల ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. పెళ్ళి అయిన తర్వాత ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే ఆ జాతకులు సమస్య వస్తుంది. కాబట్టి ముందుగా దాన్ని రెమెడీ చేసుకుంటే సమస్య రాకుండా ప్రశాంతంగా జీవితం సాగుతుంది. చూసుకోకుండా కనుక పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా డైవర్స్ దాకా వెళ్ళిపోతుంది, అనుమానం లేదు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 10/3/10/2016 మేడం. ఓకే, టైం చెప్పండి. మార్నింగ్ 11:30 మేడం. ఎవరిదండి జాతకం? మా పాపదండి. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ పెట్టకండి. అలాగే మేడం. చెప్పండి. పాప పేరు తన్మయ్ చౌదరి అండి. మాట్లాడుతుందా? ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెడతానే ఉంటుందండి. ఎట్టా ఏంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. ఏం ప్రాబ్లం ఉంది? ఆరోగ్యపరంగా ఏం ప్రాబ్లం ఉందో చెప్పండి. టీవీ చూస్తున్నారు కదా, తర్వాత చేయండి. ఓకేనా? గురుగారు. అయ్యా మీరు చెప్పండి, మీకు తెలిసిన విషయాలు చెప్పండి. ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పాలి కదా స్వామి. తర్వాత చేయండి. టీవీ చూసినా రేపు చేయండి మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 24/8/1977 మేడం. ఓకే, టైం చెప్పండి. మార్నింగ్ 3:45 AM. ఎవరిదండి జాతకం?
నాదే మేడం. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. నా పేరు యోగేష్ చంద్ర మేడం. చెప్పయ్యా, ఏం చేస్తున్నావు? వ్యాపారం చేస్తున్నావా? వ్యాపారం సైడ్ సంగీతం ట్యూషన్స్ ఎట్లా చెప్పుకుంటున్నాను. మొన్నటి వరకు స్కూల్లో టీచర్ గా చేసేవాడిని. ఓకే. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కాబట్టి కొద్దిగా ఇంట్లో ఉన్నా సార్. పేరేంటారు? పేరు చెప్పండి. మీ పేరు? యోగేష్ చంద్ర సార్. యోగేష్ చంద్ర. అందరూ యోగేష్ అంటారా? సరే, అర్ధాష్టమ శని ప్రారంభమైంది. గత 6 మాసాల నుంచి సమస్యలు ప్రారంభమై ఉంటాయి, అవునా? అవును సార్. శనికి చేసుకోండి. శనికి చేస్తే బాగుంటుంది. అంత తప్ప వేరే దోషాలు ఏం లేవు. జాతకం బ్రహ్మాండంగా ఉంది. శనికి చేస్తే కుటుంబపరమైన చికాకులు ఉండవు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండవు, ఆరోగ్యపరంగా తొందరగా మళ్ళీ లైన్లోకి వచ్చేస్తారు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. అమ్మ గట్టిగా మాట్లాడాలి, చాలా లోగా వస్తుంది మీ వాయిస్. ఆగస్టు 3, 1986. టైం చెప్పండి. టైం నైట్ 8:30 మేడం. ఎవరిదమ్మా జాతకం? మా హస్బెండ్ అండి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. పేరేంటమ్మా? అప్పారావు అండి. అప్పారావు. ఏం పని చేస్తాడు మీ ఆయన? వ్యాపారమా? వ్యాపారం చేస్తారండి. ఏ వ్యాపారం చేస్తున్నాడు? క్యాంటీన్ కాంట్రాక్ట్ చేస్తారండి. బాగానే ఉందిగా, జాతకం బ్రహ్మాండంగా ఉంది. గట్టిగా సంపాదిస్తాడు, డబ్బులు దాచిపెడతాడు, నీకు బాగానే డబ్బులు తెచ్చిస్తాడు కాదా? ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నాయి గురుగారు. ఆరోగ్యపరంగా అంటే కాస్త శని బాగాలేడు, శనికి చేయించుకోండి. శనికి చేస్తే బాగుంటుంది. ఓకేనా? వేరే ఏం ప్రాబ్లం లేదు, భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా ఏలినాడు శని టైంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏలినాడు శని ప్రారంభమైంది. ఓకేనా? శనికి 4 రకాల హోమాలు మన పీఠంలో చేస్తున్నాం. ఫస్ట్ ఆయన గోత్రనామాలతో చేస్తే ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావు, ఆర్థిక పరంగా కూడా దెబ్బతినకుండా ఉంటారు రాబోయే రోజుల్లో. ఓకేనా? ఓకే. చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా దోష పరిహారాలు తెలుసుకుంటూ ఉన్నారు కదండి. లేదంటే వ్యక్తిగతంగా మీరు చూపించుకున్నప్పుడైనా ఈ దోషాలన్నిటికీ పరిహారాలు ఎక్కడ చేసుకోవాలి? హోమాది క్రతువులు కావచ్చు, నాగప్రతిష్ఠ కావచ్చు, ఆశ్లేష బలి కావచ్చు, నాగదోషాలు, సర్పదోషాలు, కాలసర్పదోషాలు వంటివి మన జీవితంలో పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు, పనులు ముందుకు వెళ్ళినప్పుడు, జీవితం దుర్భరంగా మారినప్పుడు వీటికి ఎలా అనేటువంటి ఆలోచన చాలామందిలో ఉంటుంది. మీకు తెలుసు కదండి, ప్రతి మాసంలో గురువుగారి ఆధ్వర్యంలో సామూహికంగా నాగప్రతిష్ఠాపనతో పాటుగా ఆశ్లేష బలి, నవగ్రహాలకి సంబంధించినటువంటి దోష పరిహారార్థం హోమాది క్రతువులు కావచ్చు, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, సోలిని దుర్గ, సుదర్శన హోమం వంటివి గురువుగారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయని, ఇందులో ఎవ్వరు పాల్గొనాలి అనుకున్నా కింద నెంబర్ స్క్రోల్ అవుతోంది చూడండి. పీఠం నెంబర్ 9052246299. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. చక్కగా గురువుగారు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడే అవకాశం ఉంది. మీ గోత్రనామాలు నమోదు చేయించుకొని ఈ నెల 22వ తారీఖున ఆదివారం ఈ పూజలన్నీ ఉండబోతున్నాయి. ఇందులో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 12/9/1979 మా. టైం చెప్పండి అమ్మా. రాత్రి 8:30 మా. ఎవరిది జాతకం? కిషోర్ కుమార్ అండి మా అబ్బాయిది. మాట్లాడండి అమ్మా గురువు గారితో. నమస్తే గురువు గారు. నమస్తే. పెళ్ళైందా? పెళ్ళయింది స్వామి. పాప కూడా ఉంది. చెప్పు, ఏం చేస్తున్నాడు? ఉద్యోగం, వ్యాపారం? అబ్బాయి ఉద్యోగం చేస్తాడు స్వామి. బానే ఉందిగా? బానే ఉంది. అప్పుడప్పుడు హెల్త్ కొంచెం బాగుండదు. ఏ హెల్త్ ప్రాబ్లం ఏమొచ్చింది చెప్పు ఒకసారి. ఏ అనారోగ్య సమస్య ఏంటి? అనారోగ్యం ఏం ఉండదు స్వామి. కొంచెం అంటే కోపం జాస్తి అట్లా ఉన్నప్పుడు. సరే, అవన్నీ చిన్న చిన్న జీవితంలో అందరూ ఎన్ని కరెక్ట్ ఉంటాయా? మనిషి అన్న తర్వాత కొద్దిగా ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా. ఓవరాల్గా చూసుకోవాలి. ఎప్పుడైనా ఓవరాల్గా జాతకం బాగుంది, కుటుంబ స్థానం బాగుంది, పంచమ స్థానం బాగుంది, డబ్బులు గట్టిగా సంపాదిస్తాడు, కాకపోతే డబ్బుకు వస్తే ఖర్చు ఎక్కువ అవుతుంటుంది. భార్యతో ఎప్పుడైనా చిన్న చిన్న చికాకులు వస్తుంటాయా? ఏం లేవా? భార్యతో కొన్ని రకాల చికాకులు కనపడుతున్నాయి. అంత తప్ప మిగతా అంతా బాగానే ఉంది. అట్లానే ఇద్దరు విడిపోయేంత సినిమా కూడా లేదు. ఓకేనా? ఎక్కువ ఆలోచించాల్సిన పని అయితే లేదు. జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఫ్యూచర్లో నెంబర్ 1 స్థాయికి వెళ్తాడు. ఓకేనా? ఓకే స్వామి. ఓకే. ధన్యవాదాలు గురువు గారు. చక్కని విశేషాలు అందించారు. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.